మనము శాంతి మరియు చిరునవ్వుల శ్రీమంతులం కావాలి. ధ్యానం చేసి మనం దైవ సాన్నిధ్యపు ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు వచ్చే దివ్యానందపు చిరునవ్వే నిజమైన చిరునవ్వు. లాహిరి మహాశయుల మొహంలో కనిపించేది అటువంటి నవ్వే. ఆయన ప్రపంచాన్ని పాక్షికంగానూ, భగవంతుణ్ణి పూర్తిగానూ చూస్తున్నారు. ఆయన చిరునవ్వు అస్తిత్వపు లోతుల్లో నుంచి వచ్చే ఆనందం నుంచి వస్తుంది. ఆ ఆనందాన్ని మనము కూడా పొందవచ్చు. సుగంధ పరిమళంలా విచ్చుకుంటున్న ఆత్మ లోతుల నుంచే అది వెలువడుతుంది. ఆ ఆనందం ఇతరులను పిలిచి తన దివ్యానందపు నీటిలో స్నానం చేయమంటుంది. సగటు మానవుడికి 4 రకాలైన మానసిక స్థితులతో పరిచయం ఉంటుంది. ఒక కోరిక తీరినప్పుడు అతడు ఆనందపడతాడు. ఒక కోరిక నిరాకరించబడినప్పుడు అతను బాధపడతాడు. సంతోషం కానీ దుఃఖం కానీ లేనప్పుడే అతడు విసిగిపోతాడు. ఈ 3 భావనలను, ఈ 3 మానసిక శక్తులను, సంతోషం, బాధ, విసుగు, వీటిని విడిచిపెట్టినప్పుడే అతనికి శాంతి లభిస్తుంది. శాంతి అనేది ఒకదాని తరువాత ఒకటిగా మారుతూ వచ్చే సుఖదుఖాలు, విసుగు అన్నవి లేకుండా ఉండే స్థితి. ఇది చాలా కోరుకోదగిన స్థితి. బాధ, సంతోషం అనే శిఖరాల మీద క్రమశిక్షణ లేకుండా సవారీ చేసి తరచుగా విసుగుదల అనే మురికి నీటిలో మునకలు వేసిన తరువాత మనం నిశ్చలమైన శాంతి సాగరంలో తేలడాన్ని ఆనందిస్తాము. కానీ శాంతి కన్నా గొప్పది దివ్యానందం, ఆత్మకున్న దివ్యానందం. అది ఎన్నటికీ మాయమవ్వని నిత్య నవీన ఆనందం. మన ఆత్మతంతో శాశ్వతంగా ఉండేది అదే. కేవలం భగవంతుణ్ణి గ్రహించడం ద్వారా మాత్రమే మనం ఆ ఆనందం పొందగలము. మీరు ఒక నీటి కుండను తెచ్చి చంద్రుని కిరణాలు పడేటట్లుగా పెట్టి ఆ తరువాత ఆ నీటిని కదిపితే మీరు చంద్రుని యొక్క చెదిరిన ప్రతిబింబాన్ని సృష్టిస్తున్నారు. కుండలోని అలలను నిశ్చలం చేస్తే ప్రతిబింబం స్పష్టమవుతుంది. కుండలో నీరు నిశ్చలంగానూ, చంద్రుణ్ణి స్పష్టంగానూ ప్రతిఫలిస్తున్న స్థితిని ప్రశాంతమైన ధ్యాన స్థితితోనూ, నిశ్చలమైన గాఢమైన మౌన స్థితితోనూ పోల్చవచ్చు. ధ్యానపు శాంతిలో అన్ని రకాలైన ఇంద్రియ చలన తరంగాలు, ఆలోచనా తరంగాలు మనస్సులో ఉండవు. గాఢమైన శాంత స్థితిలో, ఈ నిశ్చలత్వంలో భగవంత్ సాన్నిధ్యపు ప్రతిబింబాన్ని గ్రహిస్తారు. శాంతి అనేది ప్రతికూలమైన స్థితి. ఎందుకంటే అందులో కేవలం సంతోషం, బాధ, విసుగుదలలు ఉండవు. కాబట్టి కొద్దిసేపైన తరువాత ధ్యాన సాధకుడు కదలాలి అన్న కోరికకు మరొకసారి ఆకర్షితుడవుతాడు. కానీ ధ్యానపు ప్రశాంతి గాఢమయ్యి నిశ్చలత్వంగాను, చిట్టచివరి అనుకూలమైన స్థితి అయిన దివ్యానందంగాను మారినప్పుడు సాధకుడు నిత్య నవీనమైన, అన్నింటినీ సంతృప్తిపరిచే ఆనందాన్ని అనుభూతి పొందుతాడు. మీరు నిద్రిస్తున్నప్పుడు మీ ఆలోచనలను, ఇంద్రియ అనుభవాలను అప్రయత్నంగానే నిశ్చలం చేస్తున్నారు. ధ్యానం ద్వారా మీరు ఆలోచనలను, ఇంద్రియానుభవాలను సచేతనంగా నిశ్చలం చేసినప్పుడు మీరు ముందుగా ప్రశాంత స్థితిని అనుభవిస్తారు. మీ ముఖ కండరాలు మీ హృదయంలో ఉన్న శాంతిని ప్రతిఫలించే విధముగా చిరునవ్వుగా రూపుదాలుస్తాయి. ఇంద్రియాల ప్రేరణకు, ఇంద్రియాలతో కలిసిన ఆలోచనల వల్ల కలిగే ప్రతి చర్యలకు చెదరని ఆత్మశుద్ధతను చూడడానికి మీరు శాంతి అవతల ఉన్నదాన్ని చూడాలి. అప్పుడు మీరు అనుభూతి పొందే స్థితే నిత్య నవీన దివ్యానందం. సాధువులు ఎప్పుడూ ఆ ఆనందాన్ని తమ హృదయాల్లోనే కలిగి ఉంటారు. దివ్యమైన లోపలి హామీతో సురక్షితమైన వారు కోపం వల్ల కానీ, భయం వలన కానీ చలించరు. విచక్షణ లేదా అంతర్జ్ఞానం అనే చాకును ఉపయోగించి వారు తమవి లేదా ఇతరుల ఆలోచనలను మనస్సనే ఆపరేషన్ బల్ల మీద ఛేదిస్తారు. అలాగే చలించకుండా ఉంటారు. ఆత్మ దివ్యానందంలో దుఃఖం అంతా నాశనమవుతుంది. నిజంగా దివ్యానందం పొందిన మానవుడి విచక్షణ ఆత్మలో దృఢంగా సుస్థిరమవుతుంది.